ఈ రోజున మన సత్తెనపల్లి నియోజకవర్గానికి రావడం, మరి ఆయన ఇక్కడికి వచ్చిన సందర్భంగా కనీసం 5 కోట్లన సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం, అలాగే 2 కోట్లు సత్తెనపల్లి మనకి మున్సిపాలిటీ బిల్డింగ్ సరిపోవట్లేదు. మున్సిపల్ బిల్డింగ్ సరిపోక 3-4 చోట్ల సచివాలయ ప్రాంతాల్లో నడుపుకుంటున్నాం. కొత్త బిల్డింగ్ కట్టడానికి 11 సెంట్లు ఉంది మా దగ్గర. సత్తెనపల్లి పట్టణాభివృద్ధికి 5 కోట్లు మంజూరు. పురపాలక శాఖ మంత్రి నారాయణ, వారికి కృతజ్ఞతలు తెలిపిన శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. సత్తెనపల్లి పట్టణ అభివృద్ధికి 5 కోట్ల నిధులను పురపాలక శాఖ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ. ఇటీవల సత్తెనపల్లి పట్టణంలో మంత్రి నారాయణ పర్యటన. ఈ సందర్భంగా అభివృద్ధి పనులకు 5 కోట్లు, పురపాలక సంఘ నూతన కార్యాలయం భవన నిర్మాణానికి మరో 2 కోట్లు విడుదల చేయాలని కోరిన శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. మంత్రి నారాయణ స్పందించి అభివృద్ధి పనులకు 5 కోట్ల నిధులు మంజూరు. సత్తెనపల్లి పట్టణ అభివృద్ధికి చెప్పినట్టుగానే నిధులు మంజూరు చేసిన పురపాలక మంత్రి, వారికి కూటమి ప్రభుత్వానికి శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.